పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు నా నియోజకవర్గంలో ఇవాళ కూడా తొండపి అనే గ్రామం అనాథగా అల్లాడుతూ ఉందని మనవి చేస్తున్నాను. టోటల్ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఊరు వదిలి వెళ్ళిపోయి అక్కడో ఇక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణం అండి. ఒక కల్చరల్ సొసైటీలో, ఒక రక్షణ కలిగినటువంటి సొసైటీలో, ఒక ప్రజాస్వామ్యంలో ఊర్లో ఉన్న ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఎక్కడెక్కడికో పిడుగురాళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏమిటి ఇంకా మానవ సమాజం ఉందా లేదా ఆలోచించమని మనం చేస్తున్నాం. ఇందాక ఆ సిట్ అధికారిని కలిసినప్పుడు కూడా చెప్పారు, తొండపిలో శాంతి భద్రతలు లేవు, ఎక్కడెక్కడో తలదాచుకున్నారు, వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఉండే విధంగా చేయాలండి. ఏం చేశారండి తొండపిలో? ఇళ్ళు తగలేశారు, ముస్లింస్ ఇళ్ళు తగలేశారు. అంతేకాదు ముస్లింలు బైకులు బళ్ళు మొత్తం తగలేశారు. దారుణంగా ప్లాన్గా చేసి పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం చాలా దారుణంగా వ్యవహరించారు. అలాగే మాదల్లో కూడా జరిగింది. మాదల్లో తట్టుకోగలిగారు, కానీ తొండపిలో మాత్రం తట్టుకోలేక గ్రామాలు వదిలి పారిపోయినటువంటి పరిస్థితి. చాలా చోట్ల నుంచి నాకు ముస్లిమ్స్ ఫోన్ చేస్తున్నారు, ఏమండి తొండపి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, వాళ్ళు రక్షణ కల్పిస్తున్నాం, ఏంటండి తొండపి ఎప్పుడు వెళ్తారు ఏంటని నేను మనవి చేస్తున్నా. మీ ద్వారా సిట్కి మనవి చేస్తున్నా, మీ ద్వారా పోలీస్ అధికారులకు మనవి చేస్తున్నా. కొత్త ఎస్పీ గారు ఇంకా జాయిన్ అయినట్టుగా లేరు, వాళ్ళందరికీ మనవి చేస్తున్నా. తొండపిలో శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా చూడండి. ఎవరైతే ఇళ్లు వదిలి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి పరిస్థితి నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది ఈ సమాజంలో అనేటువంటి బాధ కలుగుతూ ఉంది. తొండపి మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సరిచేసి ఎవరైతే పారిపోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో కూడా ఉంది, చట్ట ప్రకారం కూడా ఉంది. ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. నేను భావిస్తున్నాను ఈ సిట్ వచ్చిన తర్వాత అనంతపూర్లో కానీ లేదు పల్నాడులో కానీ విచారణ జరిగిన తర్వాత చాలామంది నేరస్తులు, ముఖ్యంగా దీనిలో నేరస్తులు పోలీసు వారే, బయట వారు ఏం కాదు, డబ్బులు ఇస్తే తీసుకున్న వాళ్ళు, సమయానికి డ్యూటీ చేయని వారు, అలసత్వం వహించేవారు, నువ్వు చేసుకోరా బాబు అనేవాడు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సిట్ వారికి కూడా చెప్పాను, ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారో, మెతగ్గా ఉండాలని ప్రవర్తించారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సత్తెనపల్లిలో ఉన్నటువంటి రాంబాబు అనే సిఐ మీద కూడా నేను ఎన్నికల కమిషనర్కి రిటర్న్గా ఇచ్చాను, ఎస్పీకి రిటర్న్గా ఇచ్చాను, ఐజీకి రిటర్న్గా ఇచ్చాను, సిట్ వారికి కూడా రిటర్న్గా ఇచ్చాను. దాని మీద కూడా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి. కొంతమంది పోలీస్ అధికారుల మీద నేను మనవి చేస్తున్నాను. ఇంత అరాచకం జరిగిన తర్వాత, ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత, ఇంత దౌర్జన్యాలు జరిగిన తర్వాత, ఇంత వైఫల్యం జరిగిన తర్వాత పోలీసు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంక సమాజం ఉండదని కూడా మనం చేస్తున్నాం. ఒక తప్పు చేసిన వారి మీద శిక్ష జరగాలి, జరిగినప్పుడు సమాజం బాగుపడుతుంది. మళ్ళీ భయం వేస్తుంది, ఎస్ మనం డ్యూటీ సరిగ్గా చేయకపోతే ఇంకా మనకు శిక్ష తప్పదు అనేటువంటి భావన కలిగే విధంగా ఈ సిట్ న్యాయం చేస్తుందని, ఖచ్చితంగా ఎవరైతే పోలీసు అధికారులు అలసత్వంతో ఉన్నారో, ఎవరైతే కరప్ట్ అయ్యి డ్యూటీని చేయలేదో వాళ్ళందరి మీద వేటు వేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే కొంతమంది సస్పెండ్ చేశారు, అవసరమైతే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ ఎంత దారుణాలు జరుగుతాయి, ఫలితాలు తారుమారవుతాయి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పోలీసు అధికారులు దీని మీద యాక్షన్ తీసుకుంటారని, రాజ్యాంగం వారికి కల్పించినటువంటి హక్కును సద్వినియోగం చేసుకుంటారనేటువంటి విశ్వాసంతో నేను ఉన్నాను. అదే విషయాన్ని వారికి కూడా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగానే మనం ఎవరైనా అటువారైనా ఇటువారైనా, మా వాళ్ళు కూడా కొన్ని చోట్ల అగ్రెసివ్గా ఉంటే ఉండవచ్చు, నేను కాదు నాను. దట్ ఈస్ ఆల్సో ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్. ఒక చోట బ్రేక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బ్రేక్ అయిపోతారు. అలసత్వంగా వ్యవహరించినటువంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను. చట్టం కూడా తన పని తాను చేసుకుంటుందని భావిస్తున్నాను.